నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్పెషల్ మెనూ. ఈరోజు నేను వెల్లుల్లి ఫ్లేవర్తో మంచి కారం పొడి అలాగే వెల్లుల్లి అన్నం చూపించబోతున్నానండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వెల్లుల్లితో ఇలా కారం పొడి చేసుకొని రోజు కొంచెం తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయిలోకి 100 గ్రాముల వెల్లుల్లికి 3/4 కప్పు మినప్పప్పు, 1/4 కప్పు శనగపప్పు వేసి లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. పప్పులు లోపల వరకు బాగా ఫ్రై అయితేనే మనకి పొడి టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి లో ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయండి. పప్పులన్నీ ఇలా ఈవెన్గా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు 1/4 కప్పు నువ్వులు, 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. నువ్వులు కొబ్బరి కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలండి. నేను ఇక్కడ 50 గ్రాముల వరకు తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా పక్కన ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు కడాయిలోకి 1/4 కప్పు ఆయిల్ వేసుకొని 100 గ్రాముల నాటు వెల్లుల్లిని ఇలా లైట్గా నలగొట్టి పొట్టుతో సహా తీసుకోవాలండి. వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకుంటే ఈ పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లిని లో ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందు ఫ్రై చేసుకున్న వాటిని కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చండి. కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉండదు. ఆయిల్ లేకుండా ఫ్రై చేసినప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ చేసినా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఎక్కడా పచ్చిదనం లేకుండా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా కాస్త బరగ్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పొడితో వెల్లుల్లి అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. వెల్లుల్లిని ఫ్రై చేసిన ఆయిల్లోనే 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. 1 రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ రైస్లోకి ఉల్లిపాయలు కాస్త కరకరలాడుతూ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి పోపుని అన్నానికి బాగా పట్టించుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి కారం పొడి వేసి అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. వెల్లుల్లి పొడిని మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. పొడిలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ను ఒకసారి చూసి వేసుకోవాలండి. పొడిని రెడీగా చేసి పెట్టుకుంటే 2 మినిట్స్లో మనం ఈ రైస్ని రెడీ చేసుకోవచ్చండి. ఈ రైస్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. ఈ పొడి రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.